అలాంటి నేతలకు జీవితకాలం వద్దు, 6 ఏళ్లు చాలు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం. దేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలన్న డిమాండ్ ఉంది. దోషులుగా తేలిన వారిపై 6 ఏళ్లు నిషేధం చాలదని, వారిపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా పేర్కొంటూ ప్రముఖ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కేంద్రం ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేయాలని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అయితే ఈ అంశం న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని తెలిపింది. వివిధ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం సరికాదని, 6 ఏళ్లు చాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, నేర చరిత్రలపై జీవితకాల నిషేధం విధించాలా వద్దా అనే అంశం పూర్తిగా పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు క్రిమినల్ కేసులో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ సీనియర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు పిటిషన్పై సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి 10 నాటి విచారణ సందర్భంగా కేంద్రం భారత ఎన్నికల సంఘాన్ని ఈసీఐ అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(9) రాజ్యాంగ చెల్లుబాటుపై వైఖరిని తెలియచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో అఫిడవిట్ సమర్పించిన కేంద్రం దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవితకాలం నిషేధం విధించాలనే అభ్యర్థనను వ్యతిరేకించింది. నేర చరిత్రలకు 6 ఏళ్ల శిక్ష సరిపోతుందని అభిప్రాయపడింది. ఇటువంటి అంశాల్లో నిర్ణయాధికారం పూర్తిగా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. పిటిషనర్ లేవనెత్తిన విషయాలు కూడా విస్తృత కోణాలను కలిగి ఉన్నాయి. జీవితకాల నిషేధం సరైందా లేదా అనే అంశం కూడా పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇలాంటి అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాన్ని తిరిగి రాయాలని లేదా తాము సూచించిన విధంగానే కొత్త చట్టాన్ని రూపొందించాలని శాసనసభను నిర్దేశించడం కోర్టులో న్యాయ సమీక్ష అధికార పరిధిని దాటటమేనని పేర్కొంది. నేరాల నియంత్రణకు ఎంతకాలం పాటు ఎటువంటి శిక్ష విధించాలన్నది సమతూకంతోనూ జరగాలని, అది సహేతుకంగా ఉండాలని తెలిపింది. శిక్ష కఠినత్వ మోతాదు మించరాదని చెప్పింది. పిటిషనర్ లేవనెత్తిన అంశం విస్తృత పర్యవసానాలకు సంబంధించినదని, ముఖ్యంగా పార్లమెంటు శాసన విధానం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. పిటిషనర్ కోరిన ప్రకారం ముందుకెళ్తే న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా తగిన విధంగా మార్చుకోవాల్సి వస్తుందని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(1) ప్రకారం ఏదైనా కేసులో ప్రజాప్రతినిధులు దోషులుగా తేలినప్పటి నుంచి 6 ఏళ్ల పాటు వారిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. ఇది ఈనాటి వీడియో.